Hi guys, good morning. So, ఈరోజు మనం SAE 3420 అంటే అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్ టు రిపోర్ట్ ఆన్ ది కంపైలేషన్ ఆఫ్ ప్రొఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడెడ్ ఇన్ ఏ ప్రాస్పెక్టస్ని చూద్దాము. హార్డ్లీ ఒక 15 to 20 minutes పడుతుంది, అంతే, అంతమించి ఏమి ఉండదు. సో ఫస్ట్ మనం అసలు ఈ ప్రొఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటో చూద్దాము. మన ప్రొఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే ప్రాస్పెక్టస్లో ఇంక్లూడ్ చేస్తాము యాజ్ పర్ రిక్వైర్డ్ బై లా, సెక్యూరిటీస్ లా రెగ్యులేషన్స్ ఏదైనా ఉంటే దాని ప్రకారం అనమాట. సో ఇప్పుడు ప్రొఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్, 1 second guys. సారీ, ఫ్యాన్లో స్పీడ్ అప్పుడు మేము తగ్గడం మర్చిపోయాను. సో ఇప్పుడు క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు ప్రొఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఒక సిగ్నిఫికెంట్ అంటే అన్అడ్జస్టెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాంట్లో ఒక సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ని ఒక ఎర్లియర్ డేట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year బ్యాక్ ఇదే ట్రాన్సాక్షన్ కానీ తీసుకొని ఉంటే మన ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉండేది అనేది మనం దాన్ని క్రియేట్ చేసి మనం చూపిస్తాం అనమాట. బట్ దిస్ ఈజ్ నాట్ యాక్చువల్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది కంపెనీ. ఇది యాక్చువల్ పొజిషన్ ఏం కాదు, జస్ట్ మనం ఇంపాక్ట్ చూపిస్తాం. ఈ ఫర్ ఎగ్జాంపుల్ బాండ్స్ ఇష్యూ చేస్తున్నారు ఆర్ షేర్స్ ఇష్యూ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ లిస్టింగ్ చేస్తున్నారు. ఇదే ట్రాన్సాక్షన్స్ మనం 1 year బ్యాక్ ఎర్లీ కానీ తీసుకొని ఉంటే ఆ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ ద్వారా మనకి ఈ 1 yearలో మనకి ఏ ఇంపాక్ట్ అనేది ఉండేది అనే వాటి కోసం ప్రిపేర్ చేస్తాం అనమాట ప్రొఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇందులో 3 topics ఉంటాయి. కంపైలేషన్, బిఫోర్ యాక్సెప్టెన్స్, ప్రతి దాంట్లో ఉంటుంది. బిఫోర్ యాక్సెప్టెన్స్ మనం ఏమేమి చూసుకోవాలి ఒకటి, దాంతో ప్లానింగ్ అండ్ పర్ఫార్మింగ్ ఆఫ్ ఎంగేజ్మెంట్, దాంతో రిపోర్ట్ ఒపీనియన్స్ ఉంటాయి, రిపోర్ట్ ఉంటాయి. ఇది కామన్ పాయింట్స్. రిపోర్ట్ అనేది మనం ఎలాగో బేసిక్ పాయింట్స్ రాద్దాం అంటున్నాం, అది పక్కన పెట్టేయచ్చు. ఒపీనియన్స్ అనేది కూడా జనరల్గా ఉంటుంది. మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది మెయిన్ బిఫోర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అండ్ పర్ఫార్మింగ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్. సో ఇప్పుడు ఫస్ట్ కంపైలేషన్ చూద్దాం. ప్రాక్టీషనర్ హ్యాస్ నో రెస్పాన్సిబిలిటీ టు కంపైల్ PFFI అంటే షార్ట్ ఫామ్ ప్రొఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. సచ్ రెస్పాన్సిబిలిటీ రెస్ట్ విత్ రెస్పాన్సిబుల్ పార్టీ. Practitioner's sole responsibility is to report on whether PFFI is compiled by responsible party on basis of applicable criteria. సో ఇక్కడ ఇంకో టూ పాయింట్స్ ఏంటంటే, ఇక్కడ ఆడిటర్ అని పిలవరు, ప్రాక్టీషనర్ అని పిలుస్తారు. అండ్ మేనేజ్మెంట్ అని పిలవరు, రెస్పాన్సిబుల్ పార్టీ అని పిలుస్తారు. సో ఈ 3420లో ఇది ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోవాలి, ప్రాక్టీషనరు, రెస్పాన్సిబుల్ పార్టీ. సో ఇక్కడ మేనేజ్మెంట్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ PFFIని ప్రిపేర్ చేయాల్సింది, ప్రాక్టీషనర్కి ఏమి ఉండదు. సో ప్రాక్టీషనర్ ఏంటంటే ఈ PFFI ఫైనాన్షియల్ విచ్ ఆర్ ప్రిపేర్డ్ బై ది రెస్పాన్సిబుల్ పార్టీ యాజ్ పర్ అప్లికబుల్ క్రైటీరియా ప్రకారం ప్రిపేర్ చేశారు లేదా అని చూసుకోవాలి. అప్లికబుల్ క్రైటీరియా ఈజ్ నథింగ్ బట్ బెంచ్ మార్క్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాండ్స్ ఇష్యూ గురించి అనుకోండి. ఈ బాండ్స్ ఇష్యూ అనేది మామూలుగా కొన్ని పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో వాటి ప్రకారం ఆ బెంచ్ మార్క్ అనేది మీట్ అయిందా లేదా చూసుకోవాలి. సో ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇష్యూకి అయినా సరే మామూలుగా దాంట్లో కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఫైనాన్షియల్ అసెట్, ఫైనాన్షియల్ లయబిలిటీ, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ బేస్ చేసుకొని యాజ్ పర్ అకౌంటింగ్ నాలెడ్జ్ ప్రకారం దాని యొక్క అప్లికబుల్ క్రైటీరియా మీట్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ టు ప్రిపేర్ PFFI వచ్చి రెస్పాన్సిబుల్ పార్టీది. అండ్ వాటిని చెక్ చేయాల్సిన అప్లికబుల్ క్రైటీరియా ప్రకారం ప్రిపేర్ చేశారు లేదా చెక్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రాక్టీషనర్ది. సో ఇక్కడ ప్రాక్టీషనర్ అనేవాడు PFFI ఎప్పుడు ప్రిపేర్ చేయడు, మామూలుగా ఎప్పుడు ప్రిపేర్ చేయడు, ఇక్కడ పాయింట్ అనమాట. సో steps involved in compilation of PFFI include identifying source of unadjusted financial information to be used in compiling PFFI and extracting unadjusted financial information from that source, making pro forma adjustments to unadjusted financial information, presenting the resulting PFFI with disclosures. So ఇక్కడ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ సోర్స్ ఆఫ్ అన్అడ్జస్టెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ టు బి యూజ్డ్ ఇన్ కంపైలింగ్. సో PFFI కంపైల్ చేయడానికి సోర్స్ని ఐడెంటిఫై చేయాలి. నథింగ్ బట్ ఏం తీసుకుంటారు, జనరల్లీ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది తీసుకుంటారు. సో అది సోర్స్గా తీసుకుంటారు. దాన్ని తీసుకొని దాంట్లో అన్అడ్జస్టెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో అంటే సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్, అన్అడ్జస్టెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ దాంట్లో తీసుకుంటారు. తీసుకొని 1 year బ్యాక్ ఉన్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దీన్ని ఇంక్లూడ్ చేసి ఈ సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని, సో కరెంట్ ఇయర్కి ఏ ఇంపాక్ట్ ఉండేది మనం ఈ ట్రాన్సాక్షన్ అనేది 1 year బ్యాక్ తీసుకొని ఉంటే అనేది చూసుకుంటాం అనమాట. అదే ఆ పాయింట్. నెక్స్ట్ మేకింగ్ ప్రొఫార్మ్ అడ్జస్ట్మెంట్స్ టు అన్అడ్జస్టెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. అదే అన్అడ్జస్టెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది, దానికి ప్రొఫార్మ్ అడ్జస్ట్మెంట్స్ అన్ని చేస్తాం అనమాట, 1 year బ్యాక్ అడ్జస్ట్మెంట్స్. నెక్స్ట్ ప్రెజెంటింగ్ ద రిజల్టింగ్ PFFI విత్ డిస్క్లోజర్స్ ప్రజెంట్ చేయాలి 1 yearకి ఎలా ఉంటుందని చెప్పి. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 year అని తీసుకున్నాం, 1 year అవ్వాలని రూల్ ఏం లేదు. ఓకే,
సో అది సోర్స్ ఐడెంటిఫై చేయాలి, దాని తర్వాత ప్రొఫార్మ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయాలి, దాంతో ప్రజెంట్ విత్ డిస్క్లోజర్స్ చేయాలి. ఇది కంపైలేషన్ టోటల్. నెక్స్ట్ engagement acceptance. Before accepting engagement, practitioner shall determine that he has capabilities and competence to perform an engagement. On the basis of discussion with responsible party, determine the applicable criteria are suitable and PFFI is not misleading. If entities' historical financial statements have not audited, considered whether he can obtain sufficient understanding to perform the engagement. సో ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. బిఫోర్ యాక్సెప్టెన్స్ ఎంగేజ్మెంట్, ప్రాక్టీషనర్ షెల్. సో జనరల్గా మనం చూసుకుంటే ఏం చేయాలి, ఆడిటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనేవి వీళ్ళు తీసుకోవాలి సోర్స్గా. సో ఇన్ కేస్ ఆడిటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కానీ తీసుకోకుండా వేరే ఏదైనా తీసుకుంటా ఉంటే మనోడు ప్రాక్టీషనర్ సఫిషియెంట్ అండ్ అప్రాపరేట్ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోగలడా లేదా అని చూసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే అప్లికబుల్ క్రైటీరియా ప్రకారం ప్రిపేర్ చేస్తున్నారు లేదా, అంటే అప్లికబుల్ క్రైటీరియా అనేది దీనికి సూట్ అవుతుందా లేదా, అండ్ ఈ పిఎఫ్ఎఫ్ఐ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ పిఎఫ్ఎఫ్ఐ అనేది మిస్లీడింగ్ అవ్వట్లేదు. సో అంటే అనుకున్న డైరెక్షన్లోనే అనుకున్న విధంగానే వెళ్తుంది, అంతేగాని అదర్ నేచర్ అనేది ఇక్కడ దాన్ని ఓవర్టేక్ చేయట్లేదు. అదో పాయింట్. దాని తర్వాత ఏంటంటే మనోడికి అసలు క్యాపబిలిటీస్ అవి ఉన్నాయా లేదా, క్యాపబిలిటీస్ అండ్ కాంపిటెన్స్ ఉందా లేదా అని చూసుకోవాలి ఇవి వేరే ఈ ఎంగేజ్మెంట్ అనేది పర్ఫామ్ చేసేదానికి. సో అక్కడ 3 పాయింట్. ఫస్ట్ పాయింట్ క్యాపబిలిటీస్ అండ్ కాంపిటెన్స్ ఉందా లేదా. నెక్స్ట్ అప్లికబుల్ క్రైటీరియా ఏదైతే వీళ్ళు అప్లై చేస్తున్నారో అది సూటబుల్గా ఉందా, అండ్ పిఎఫ్ఎఫ్ఐ ఈస్ నాట్ మిస్లీడింగ్. దాని తర్వాత వచ్చి అదర్ దెన్ ఆడిటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కానీ కన్సిడర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ కన్సిడర్ చేస్తుంటే వెదర్ ప్రాక్టీషనర్ ఈజ్ ఏబుల్ టు obtain sufficient information and perform the engagement అనేది చూసుకోవాలి. ఈ 3 పాయింట్స్. నెక్స్ట్ obtain agreement of responsible party that it acknowledges and understands its responsibility for compiling PFFI on basis of applicable criteria, adequately disclosing applicable criteria to intended users, provide the practitioner with access to all information to evaluate whether PFFI is compiled on basis of applicable criteria, any additional information that practitioner requires, unrestricted access to those within entity from whom practitioner can obtain evidence. సో ఇవి నార్మల్ పాయింట్సే. సో ఈ బిఫోర్ యాక్సెప్టింగ్ ఎంగేజ్మెంటే మనోడు ఏం చేయాలంటే ఈ అగ్రిమెంట్ అనేది కూడా తీసుకోవాలి రెస్పాన్సిబుల్ పార్టీ దగ్గర నుంచి. ఏమని పిఎఫ్ఎఫ్ఐని అప్లికబుల్ క్రైటీరియా ప్రిపేర్ చేశారని చెప్పి, అండ్ అప్లికబుల్ క్రైటీరియా అనేది డిస్క్లోజ్ చేశారని చెప్పి టు ఇంటెండెడ్ పార్టీస్, అండ్ యాక్సెస్ టు ఆల్ ఇన్ఫర్మేషన్ టు ది ప్రాక్టీషనర్. ఏ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాలి, అప్లికబుల్ క్రైటీరియా ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి. దాని తర్వాత ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రాక్టీషన్ అడిగితే అది ఇవ్వాలి. అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు ది ఎంటిటీ ఫ్రమ్ వేర్ హీ కన్సిడర్స్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్. సో ఇలాగ ఎంటిటీలో అంతా రెస్ట్రిక్షన్ అనేది పెట్టకూడదు. ఇప్పుడు ఏ ఎంప్లాయీ అడగచ్చు, ఏ బుక్స్ అనేది తీసుకోవచ్చు అది వెరిఫై చేసి దానికోసం అని చెప్పి. సో దాని అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ అనేది ఇవ్వాలి. ఏమైనా రెస్ట్రిక్ట్ చేస్తామంటే స్కోప్ అనేది లిమిటెడ్ అయిపోతుంది. స్కోప్ అనేది లిమిటెడ్ అయినప్పుడు ఏంటంటే సఫిషియెంట్ అప్రాపరేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది తీసుకోలేడు. సో దాన్ని బట్టి ఏమవుతుంది, అప్పుడు ఒపీనియన్ అనేది మోడిఫై అయిపోతుంది. అది అందువల్ల మనం అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ అనేది ఇవ్వాలి. సో ఈ 6 పాయింట్స్ అనేవి 4 పాయింట్స్ మామూలుగా, దాంట్లో సబ్ పాయింట్స్ ఒక 4 అది తీసుకోవాలి. సో ఫస్ట్ నుంచి చూసుకుంటే మనోడికి బిఫోర్ యాక్సెప్టింగ్ ఎంగేజ్మెంట్ కాంపిటెన్స్ అండ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి లేదా చూసుకోవాలి. అప్లికబుల్ క్రైటీరియా అనేది డిసీవింగ్గా లేదు, అండ్ పిఎఫ్ఎఫ్ఐ ఈజ్ నాట్ మిస్లీడింగ్ అని చెప్పి చూసుకోవాలి. దాని థర్డ్ పాయింట్ వచ్చి ఏంటంటే ఇన్ కేస్ అదర్ దెన్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ వాడుతుంటే ప్రాక్టీషనర్ షుడ్ బి ఏబుల్ టు అబ్టైన్ సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ అండర్స్టాండ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్. దాని తర్వాత ఏంటంటే అగ్రిమెంట్ అనేది తీసుకోవాలి ఫ్రమ్ రెస్పాన్సిబుల్ పార్టీ. ఏమనంటే అప్లికబుల్ క్రైటీరియా ప్రకారం ప్రిపేర్ చేశారని చెప్పి, అండ్ అప్లికబుల్ క్రైటీరియాని డిస్క్లోజ్ చేశారని చెప్పి టు ఇంటెండెడ్ యూజర్స్. దాని తర్వాత అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు ది ప్రాక్టీషనర్ విత్ ఇన్ ద ఎంటిటీ, ఎనీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ టు ది ప్రాక్టీషనర్, అండ్ దాని తర్వాత వచ్చి ఆల్ ఇన్ఫర్మేషన్, ఆల్ బుక్స్ అండ్ రికార్డ్స్, ఆల్ ఇన్ఫర్మేషన్ టు ఎవాల్యుయేట్ పిఎఫ్ఎఫ్ఐ ఈస్ కంపైల్డ్ ఆన్ అప్లికబుల్ క్రైటీరియా. ఇవి బిఫోర్ యాక్సెప్ట్ ఎంగేజ్మెంట్ పాయింట్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్లానింగ్ అండ్ పెర్ఫార్మింగ్ ఎంగేజ్మెంట్. ఇన్ ప్లానింగ్ అండ్ పెర్ఫార్మింగ్ ది ఎంగేజ్మెంట్ ప్రాక్టీషనర్ షల్ అసెస్ వెదర్ అప్లికబుల్ క్రైటీరియా ఆర్ సూటబుల్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రిపేరింగ్ పిఎఫ్ఎఫ్ఐ ఫర్ మెజర్ criteria should align with the financial reporting framework relevant to that industry. సో ఇప్పుడు మెర్జర్ అనేది ఒకటి తీసుకుంటున్నాడు, ఒక స్టీల్ కంపెనీ అనుకోండి. ఆ స్టీల్ కంపెనీ యొక్క ఫ్రేమ్వర్క్ అనేది రెలవెంట్, స్టీల్ ఫ్రేమ్వర్క్, ఆ స్టీల్ యొక్క ఇండస్ట్రీ యొక్క రెలవెంట్ ఫ్రేమ్వర్క్ అనేది ఏంటంటే మనోడు అనేది
అప్లికబుల్ క్రైటీరియా తీసుకొని దాన్ని మ్యాచ్ చేయాలి, సూటబుల్గా చేయాలి. ఇప్పుడు స్టీల్ ఇండస్ట్రీ యొక్క ఫ్రేమ్వర్క్ని తీసుకొని నువ్వు ఇప్పుడు మన బిజినెస్ వచ్చి ఇంకేదైనా అనుకోండి, రా బిజినెస్ అనుకోండి, ఏదైనా ఫిష్ సంథింగ్ ఏదో అనుకోండి, ఆ క్రైటీరియా అప్లై చేస్తాడు ఒప్పుకుంటాడా? కుదురుతుందా? కుదరదు కదా. సో ఎందుకంటే ఈ అప్లికబుల్ క్రైటీరియా అనేది ఈ బేస్ మీద తీసుకోవాలి, స్టీల్ ఇండస్ట్రీ బేస్ మీద తీసుకోవాలి. సో ఆ సూటబిలిటీ అనేది అప్లికబుల్ క్రైటీరియా అనేది అదనమాట. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ ది రెస్పాన్సిబుల్ పార్టీ హ్యాస్ కంపైల్డ్ పిఎఫ్ఎఫ్ఐ. సో ఎలా కంపైల్ చేశారనేది చూడాలి. సూటబుల్ క్రైటీరియా కన్సిడర్ చేసుకొని మనోడు ఎలా ప్రిపేర్ చేశారని చూడాలి. నెక్స్ట్ కన్సిడర్ మెటీరియాలిటీ ఫర్ ఎవాల్యుయేటింగ్ వెదర్ పిఎఫ్ఎఫ్ఐ హ్యాస్ బీన్ కంపైల్డ్ ఆన్ బేస్ ఆఫ్ అప్లికబుల్ క్రైటీరియా. మెటీరియాలిటీ అనేది కన్సిడర్ చేయాలి. ఎందుకు? ఇన్ డిటర్మైన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ ఒమిషన్స్. అంటే ఏవైనా ఎర్రర్స్ ఆర్ ఒమిషన్స్ అనేవి జరిగినాయా అనేది మనం మెటీరియాలిటీలో చూసుకోవాలి. దాన్ని బట్టి మనం మెటీరియాలిటీని డిసైడ్ చేయొచ్చు అనమాట. సో దానికోసం మెటీరియాలిటీని కంటిన్యూస్గా కన్సిడర్ చేసుకుంటూ ఉండాలి. దాంతో అబ్టైన్ ఎవిడెన్స్ అబౌట్ అప్రోప్రియేట్నెస్ ఆఫ్ సోర్స్ ఫ్రమ్ విచ్ అన్అడ్జస్టెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్. సో అప్రోప్రియేట్నెస్ ఆఫ్ సోర్స్ ఎందుకంటే రిలయబిలిటీ కోసం. సో ఇప్పుడు ఆల్రెడీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారనుకోండి, మనకి ఏది రిలయబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆడిటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కాబట్టి దాంట్లో సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఏంటంటే మన దాని మీద రిలయబిలిటీ ఉంటుంది. సో ఆ సోర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి తీశారని చెప్పి. ఫర్ వాట్? అప్రోప్రియేట్నెస్ అనేది రిలవెన్స్, రిలయబిలిటీ. ఆ సోర్స్ అనేది మనం నమ్మచ్చు, దాని బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తున్నారని చెప్పి. సో దీనివల్ల ఏమవుతుంది? మనం ఇంటెండెడ్ యూజర్స్ ఎవరిని మనం డిసీవ్ చేయట్లేదు. సో ఆ పాయింట్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ డిటర్మైన్ వెదర్ రెస్పాన్సిబుల్ పార్టీ హ్యాస్ అప్రోప్రియేట్లీ ఎక్స్ట్రాక్టెడ్ అన్అడ్జస్టెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో అదే ఆ సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మొత్తం కరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేశారా లేదా అని చూసుకోవాలి. నెక్స్ట్ అప్టైన్ ఎవిడెన్స్ అబౌట్ అప్రోప్రియేట్నెస్ ఆఫ్ ప్రొఫార్మా అడ్జస్ట్మెంట్స్. ప్రొఫార్మా అడ్జస్ట్మెంట్స్ ఇంక్లూడ్ ఏమేమి ఉంటాయి చూద్దాం. అడ్జస్ట్మెంట్స్ టు అన్అడ్జస్టెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ దట్ ఇల్లుస్ట్రేట్ ఇంపాక్ట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్ యాజ్ ఇఫ్ ట్రాన్సాక్షన్ హ్యాస్ అండర్టేకెన్ అట్ ఎర్లియర్ డేట్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఇదే ట్రాన్సాక్షన్ ఒక 1 year బ్యాక్ కానీ జరుగుంటే ఇంపాక్ట్ ఏ విధంగా ఉండేది అనేది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఏంటంటే అడ్జస్ట్మెంట్ టు అన్అడ్జస్టెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ దట్ ఆర్ నెసెసరీ ఫర్ పిఎఫ్ఎఫ్ఐ టు బి కంపైల్డ్ ఆన్ కన్సిస్టెంట్ బేసిస్ విత్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ రిపోర్టింగ్ ఎంటిటీ. సో ఇక్కడ మొత్తం 2 points ఉంటాయి. ఫస్ట్ పాయింట్ అంటే ఎర్లియర్ డేట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అన్అడ్జస్టెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఎందుకని? టు బి కంపైల్డ్ ఆన్ కన్సిస్టెంట్ బేసిస్ విత్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ రిపోర్టింగ్ ఎంటిటీ. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మెజర్ ఎగ్జాంపుల్. మన రా బిజినెస్, వాళ్ళది స్టీల్ బిజినెస్. సో ఆ స్టీల్ బిజినెస్ ఏదైతే ఫ్రేమ్వర్క్ ఉంటుందో అది మనం అప్లికబుల్ క్రైటీరియా తీసుకొని అప్లై చేయాలి కన్సిస్టెంట్గా. సో ఆ పాయింట్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్రొఫార్మా అడ్జస్ట్మెంట్స్ అంటే ఈ 2 points వస్తాయి. ఒక పాయింట్ ఏంటి? ఎర్లియర్ డేట్లో ఆ సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు తీసుకున్న ఎర్లియర్ డేట్తో మెర్జ్ చేసి కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపించడానికి అదొకటి. రెండో పాయింట్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఇన్ రిపోర్టింగ్ ఎంటిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కన్సిస్టెంట్గా అప్లై చేయాలి అనేది ఒక పాయింట్. అది ప్రొఫార్మా అడ్జస్ట్మెంట్స్ అంటే. నెక్స్ట్ ఎవాల్యుయేట్ ప్రజెంటేషన్ ఆఫ్ పిఎఫ్ఎఫ్ఐ. అప్లికబుల్ క్రైటీరియా అండ్ క్లియర్గా డిస్క్లోజ్ చేశారు లేదా అని పాయింట్. దాని తర్వాత రీడ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడెడ్ ఇన్ ప్రాస్పెక్టస్ టు ఐడెంటిఫై మెటీరియల్ ఇన్కన్సిస్టెన్సీస్ విత్ పిఎఫ్ఎఫ్ఐ. సో మాలో చెప్పాను కదా, ఈ పిఎఫ్ఎఫ్ఐ అనేది ప్రాస్పెక్టస్లో ఇంక్లూడ్ చేస్తారు అని చెప్పి యాజ్ పర్ సెక్యూరిటీస్ లా రెగ్యులేషన్స్ అని చెప్పి. సో ఇంకేదైనా అదర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా దాంట్లో ఏమైనా మెటీరియల్ ఇన్కన్సిస్టెన్సీ ఏమైనా ఉన్నాయని చూసుకోవాలి. దాంతో అప్లై రిటర్న్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ మేనేజ్మెంట్, రెస్పాన్సిబుల్ పార్టీ that is compiling PFFI. Responsible party has identified all appropriate pro forma adjustments and PFFI has compiled on base of applicable criteria. Written representation తీసుకో from responsible party. ఏమని తీసుకోవాలి? ఈ ప్రొఫార్మా అడ్జస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అంటే significant information that has taken from the audited financial statements and included in the previous year finance statements and to show the impact till date how it will be if the transaction has taken place at earlier date. Ado point. Next point ఏంటంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది ఎంటిటీ ఈజ్ కన్సిస్టెంట్లీ అప్లైడ్ ఇన్ ది ప్రొఫార్మా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఈ 2 points అనేవి అంతా తీసుకున్నారా, అంతా కన్సిడర్ చేశారా, అండ్ పిఎఫ్ఎఫ్ఐ అనేది కంపైల్డ్ యాజ్ పర్ అప్లికబుల్ క్రైటీరియా ప్రకారం ప్రిపేర్ చేశారు లేదా అనేది పాయింట్. అది తీసుకోవాలి. సో ఇక్కడ మొత్తం 9 points ఉన్నాయి. 9 points ఒకసారి మళ్ళీ చూద్దాం. ప్లానింగ్ అండ్ పెర్ఫార్మింగ్ ఆఫ్ ఎంగేజ్మెంట్. సో ఏముంది?
ఫస్ట్ అప్లికబుల్ క్రైటీరియా సూటబుల్గా ఉందా లేదా చూసుకోవాలి, అంటే మెజర్ ఎగ్జాంపుల్ చూసుకోవాలి. దాని తర్వాత అండర్స్టాండింగ్ హౌ రెస్పాన్సిబుల్ పార్టీ హ్యాస్ కంపైల్డ్ పిఎఫ్ఎఫ్ఐ ఎలా చేశారు. దాని తర్వాత మెటీరియాలిటీని కన్సిడర్ చేసుకోవాలి. దాని తర్వాత అప్రాప్రియేట్నెస్ ఆఫ్ సోర్స్ చెప్పాను కదా, ఆడిట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తీసుకుంటే దాన్ని మనం రిలైజ్ చేయొచ్చు, అదొక పాయింట్. నెక్స్ట్ ఈ అన్అడ్జస్టెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని అప్రాప్రియేట్గా ఎక్స్ట్రాక్ట్ చేశారు, అదొక పాయింట్. ఈ అప్రాప్రియేట్నెస్ ప్రొఫార్మా అడ్జస్ట్మెంట్స్, ఈ ప్రొఫార్మా అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటి, ఆ 2 పాయింట్స్ చెప్పాను కదా, ఎర్లియర్ డేట్ నెక్స్ట్ కన్సిస్టెంట్ ఆ పాయింట్. దాని తర్వాత ప్రెజెంటేషన్ ఆఫ్ పిఎఫ్ఎఫ్ఐ ఎలా ప్రజెంట్ చేశారనేది ఎవాల్యుయేట్ చేయాలి. దాని తర్వాత రీడ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ప్రాస్పెక్టస్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ఎనీ మెటీరియల్ ఇన్కన్సిస్టెన్సీస్. దాని తర్వాత రిటర్న్ రిప్రజెంటేషన్స్ తీసుకోవాలి, ఏమని ప్రొఫార్మా అడ్జస్ట్మెంట్స్ అనేవి అప్రాప్రియేట్గా కన్సిడర్ చేశామని చెప్పి, అండ్ పిఎఫ్ఎఫ్ఐ వాస్ కంపైల్డ్ విత్ సూటబుల్ క్రైటీరియా బై అప్లయింగ్ సూటబుల్ క్రైటీరియా, అదనమాట. ఇది ప్లానింగ్ అండ్ పెర్ఫార్మింగ్ ది ఎంగేజ్మెంట్. నెక్స్ట్ ఒపీనియన్, అన్మాడిఫైడ్ ఒపీనియన్. Practitioner shall express an unmodified opinion when practitioner concludes that PFFI has been compiled by responsible party on the basis of applicable criteria. Applicable criteria ప్రకారం PFFI కానీ బేస్ చేస్తుంటే మనం అన్మాడిఫైడ్ ఒపీనియన్ డిక్లేర్ చేయొచ్చు. మోడిఫైడ్ ఒపీనియన్ ఎప్పుడు, ఇఫ్ లా ఆర్ రెగ్యులేషన్ పర్మిట్ పబ్లికేషన్ ఆఫ్ ప్రాస్పెక్టస్ కంటైనింగ్ మోడిఫైడ్ ఒపీనియన్ regarding PFFI and practitioner determines that a modified opinion is appropriate, he shall issue a modified opinion. If law or regulation does not permit publication of prospectus containing modified opinion regarding PFFI, practitioner shall discuss the matter with responsible party. If responsible party does not make necessary changes, practitioner shall withdraw from the engagement or take legal advice. ఇప్పుడు ఈ మోడిఫైడ్ ఒపీనియన్ ఏదైతే మన ప్రాక్టీషనర్ ఇవ్వాలనుకుంటున్నాడో అది లా పర్మిట్ చేసింది అనుకోండి, ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పి, అప్పుడు మనోడు ఏం చేస్తాడంటే మోడిఫైడ్ ఒపీనియన్ అని చెప్పి ఇచ్చేస్తాడు. అదే లా అని పర్మిట్ కానీ చేయకపోతే మనోడు ఏం చేస్తాడంటే రెస్పాన్సిబుల్ పార్టీతో మాట్లాడతాడు చేంజ్ చేయమని చెప్పి. ఇన్ కేసు రెస్పాన్సిబుల్ పార్టీ కానీ చేంజ్ చేయడానికి అగ్రీ అవ్వకపోతే మనోడు ఏం చేస్తాడంటే ఏదర్ విత్డ్రా ఫ్రమ్ ది ఎంగేజ్మెంట్ ఆర్ టేక్ లీగల్ అడ్వైస్ తీసుకొని కన్సిడర్ చేస్తాను అనమాట. సో ఇంతటితో మనకి ప్రొఫార్మా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ ఏ ప్రాస్పెక్టస్ SAE 3420 అయిపోయింది. సో హార్డ్లీ 15 minutes పట్టింది. సో ఇంతటిది ఇది కంప్లీటెడ్. ఒకసారి వినండి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఎందుకంటే ఎర్లియర్ డేట్ అంటాడు, మళ్ళీ కన్సిస్టెంట్ ఇది అంటాడు, ఇంపాక్ట్ అంటాడు, ఇదంతా ఉంటుంది. సో ఒకసారి 2 times కానీ విన్నారంటే మనకి క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో మన ఇక్కడ రిపోర్ట్ పాయింట్ తప్పితే మిగతా కన్సిడర్ చేసాం. ఒకసారి అడిషనల్ పాయింట్స్ ఉన్నాయో చూస్తానండి. ఏం లేదులేండి, అంతే, ఇదే టాపిక్. సో ఇది చూడండి. నెక్స్ట్ ఏంటంటే మనం SA 600 సిరీస్ స్టార్ట్ చేద్దాం. నేను ఇప్పుడే ఒక స్టాండర్డ్ రికార్డ్ చేస్తాను, దాని తర్వాత మిగతా 2 standards తర్వాత ఎప్పుడైనా చూస్తాను. సో ఈరోజైతే ఈ SAE 3420 అండ్ SA 600 అయితే వస్తుంది. మిగతావి చూద్దాం, ఈ వీక్లో 600 కంప్లీట్ చేస్తాను మ్యాక్సిమం. ఓకే గైస్, ఇంకా మరి.